కేటీఆర్ వర్షన్ ఒకలా ఉంటే కవిత వర్షన్ మరోలా ఉంది. కేటీఆర్ మీద జాగృతి చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తప్పుడు వ్యక్తులను కేసీఆర్ లేబుల్ వేస్తే గెలిపించాలా అంటూ కామెంట్స్ చేశారు. కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించాలన్న కేటీఆర్ వ్యాఖ్యల మీద కవిత ఇలాంటి కామెంట్ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్ళను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ దొంగ ఎంఓయూలతో మోసం చేస్తుందని, జానారెడ్డి కొడుకు జైవీర్ రెడ్డి పేరుతో ప్రభుత్వం 5,600 కోట్లు ఎంఓయూలు చేసుకుందని, కాంగ్రెస్ #ఫేక్ ఎంఓయూస్ పేరుతో ఉద్యమిస్తామంటూ కవిత కామెంట్ చేశారు. గ్లోబల్ సమ్మిట్లో ఫేక్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది అంటూ కవిత కామెంట్స్ చేశారు. అలాగే సిట్టు విచారణకు సంబంధించి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా కవిత తప్పుపడుతూనే అవసరమైతే తాను కూడా విచారణకు సిద్ధం అంటూ చెప్పారు. ఒకవేళ పిలిస్తే నేను వెళ్తాను అంటూ కామెంట్ చేశారు. తన ఫోను, తన భర్త ఫోను ట్యాప్ అయ్యాయి అంటూ కూడా కవిత కామెంట్ చేశారు. సో ఓవరాల్గా కవిత ఏం కామెంట్స్ చేశారు అనేది చూద్దాం. ఒకసారి కవిత కామెంట్స్. ఎందుకు మాట పదే చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మంచోడైనా చెడ్డోడైనా దొడ్డోడైనా సన్నోడైనా పొట్టోడైనా పొడుగోడైనా కారు గుర్తు మీద ఓటేయాలని చెప్తున్నారు. మంచోడైనా చెడ్డోడైనా ఎట్లా ఓటేస్తారు? ఎందుకు ఓటేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొన్న అడవికి పోయిన మన అచ్చంపేట గిరిజనుల దగ్గరికి. వాళ్ళు మంచి స్వచ్ఛమైన తేనెని పాపం తీస్తారు. ఆ తర్వాత అదే జిల్లాలో నేను ఇటు పెబ్బేరు సంతకు పోయినా. ఆ సంతలో కొంతమంది గోల్మాల్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే బెల్లం నీళ్ళకు కూడా మంచి తేనె బ్రాండ్ వేసి అమ్ముతారు అన్నట్టు. అంటే చెడ్డోడైనా కూడా కేసీఆర్ గారు లేబుల్ వేసి అమ్మితే ఓటేయాలని ప్రజలకు చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. అసలు చెడ్డ క్యాండిడేట్లు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? ప్రజలకు పనిచేసే క్యాండిడేట్లను సెలెక్ట్ చేయండి. ఈ మాట ఏదైతే పదే పదే కేటీఆర్ గారు చెప్తా ఉన్నారో, మంచోడైనా చెడ్డోడైనా దొడ్డోడైనా పొట్టోడైనా ఓటేయండి అని చెప్తున్నారో, అది కేవలం మీ యొక్క నియంతృత్వ ధోరణికి, మీ యొక్క రాచరిక పోకడలకు అద్దం పడుతున్నది తప్పితే ప్రజాస్వామిక విలువలకు అద్దం పట్టడం లేదు. ఒక మాట పదే చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఎవరిని నిల్చోబెడితే వాళ్ళకి ఎందుకు ఓటేయాలి? తప్పుడు వాళ్ళని నిల్చోబెట్టినా ఓటేస్తారా? అది ఎలా కుదురుతుంది? మంచి వాళ్ళు అయితేనే ఓటేయాలి. కేసీఆర్ లేబుల్ ఉన్నంత మాత్రాన అందరికీ ఓటేయాలా అంటూ కవిత ప్రశ్నిస్తున్నారు. అలాగే సిట్టు విచారణకు సంబంధించి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేయడం, సిట్టు విచారణని తప్పుపట్టడం పట్ల కూడా కవిత చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఒకసారి మధుతో మాట్లాడదాం. మధు, కేటీఆర్ వర్షన్ ఒకలా ఉంది, కవిత వర్షన్ మరొకటి మనం చూస్తున్నాం. సో కవిత ఇంకా ఏ అంశాల గురించి ప్రస్తావించారు? ఎగ్జాక్ట్లీ, ముఖ్యంగా సిట్ విచారణకు సంబంధించినటువంటి అంశంలో కవిత మాట్లాడుతూ, అలాగే కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు. సొంత అన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ పదే పదే కేటీఆర్ కొన్ని సందర్భాల్లో సమావేశాల్లో, పార్టీ సమావేశాల్లో ఒక అంశాన్ని చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళు మంచోళ్ళ, చెడ్డోడా, మనోడా, బయటోడా ఇవన్నీ చూడకుండా ఓటేసి గెలిపించండి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎట్లా ఇది కరెక్టేనా? కేసీఆర్ లేబుల్ వేసి చెడ్డ వాళ్ళకు టికెట్లు ఇస్తారా? ఇస్తే గెలిపించాలా ప్రజలు? అలా కాదు, ప్రజలు మీరు మంచి వాళ్ళు అనుకున్న తర్వాత, మీకు సేవ చేస్తారు, మీ సమస్యలు తీరుస్తారు అనుకున్నటువంటి వారినే ఓటేసి గెలిపించండి, ఇట్లా బ్రాండ్తో కాదంటూ డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్టింగ్లోనే అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ పైన అటాక్ చేశారు కవిత. సో వరుస ఆమె అటాక్స్, ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు ప్రస్తుతం బీఆర్ఎస్ సంబంధించి కాస్త తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా అంతే స్థాయిలో కవిత విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్ ఎంఓయూలు సృష్టించి దాని ద్వారా ప్రజలని మభ్యపెడతా ఉన్నారు. కేవలం కాగితాలపైనే కంపెనీలు ఉంటున్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు, వాళ్ళని మభ్యపెడతా ఉన్నారు, మీకు ఉద్యోగాలు వస్తాయనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారంటూ మాట్లాడారు. దానికి ఎగ్జాంపుల్ చెప్తూ ప్రస్తుతం కందూరు జైవీర్ రెడ్డి, జానారెడ్డి కొడుకు, ఆయన 5,600 కోట్లతో ప్రభుత్వంతో, తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నారు. అసలు ఎట్లా సాధ్యమైంది? కనీసం ఎన్నికల అఫిడవిట్లో కూడా కంపెనీ ఉందని చెప్పలేదు. దానికి సంబంధించిన వివరాలు బయట పెట్టాలి. మీ కంపెనీ స్టాండర్డ్స్ ఏంటి? మొన్నటిదాకా కంపెనీ లేదు, ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఖాళీ పేరే చూపిస్తూ ఉంది. అట్లాంటి కంపెనీ, రూపాయి ట్రాన్సాక్షన్ చేయని కంపెనీలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో 1,000 కోట్ల ఎంఓయూలు చేసుకుంటున్నారు. దీది పెద్ద స్కాము అనేటువంటి చెప్తూనే ఫేక్ #కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటువంటి దానిపైన ట్విట్టర్లో ట్రెండ్ చేయాలి, వైరల్ చేయాలి అనేటువంటి స్టేట్మెంట్ కవిత ఇచ్చారు. దాంతోపాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్,
ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశంలో ఏదో కేసీఆర్కి నోటీస్ ఇచ్చి విచారణకు పిలిస్తే ఏదో అది తప్పు అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలు. తప్పేముంది, తప్పు చేయనప్పుడు వచ్చి విచారణకు హాజరవ్వచ్చు, పోవచ్చు. గతంలో నేను కూడా నా పైన లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆరోపణలు చేస్తే నేను విచారణను ఎదుర్కోలేదా, అక్రమంగా జైలుకు పోయి రాలేదా? సో ప్రజలు నిర్ణయిస్తారు. అదేం సంస్థల ద్వారా ఇమీడియట్లీ ఏం రుజువు కాదు, మీరు నేరం చేసినట్టుగా తప్పేం లేదు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయంలో. అయినా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొంత సుదీర్ఘంగా నడుస్తూ ఉంది. ఎందుకంటే గుంటనక్క కాంగ్రెస్ ప్రభుత్వంతో ఒక్కటయ్యారంటూ మళ్ళీ హరీష్ రావును కూడా కవిత టార్గెట్ చేశారు. గుంటనక్క కాంగ్రెస్ ప్రభుత్వంతో ములాఖత్ అయినంత వరకు, లోపాయకారి ఒప్పందం ఉన్నంత వరకు ఈ కేసు ఎక్కడికి పోదు అని స్టేట్మెంట్ చేస్తూ ప్రస్తుతం సిట్ విచారణ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎట్లా ఉంది అంటే ప్రస్తుతం సైకిల్ని స్టాండ్ వేసి తొక్కినట్టుగా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు సిట్ విచారణ పైన. అంటే సైకిల్ స్టాండ్ వేసి తొక్కితే సైకిల్ అక్కడనే ఉంటుంది, తిరుగుతున్న టైర్ తిరుగుతుంది కానీ సైకిల్ అక్కడనే ఉండిపోతుంది కాబట్టి అట్లా కంపేర్ చేశారు. సో శిక్ష పడేలాగా ఉండాలి, ఇది కొలిక్కి రావాలి కేసు, దానిపైన దృష్టి పెట్టాలి. అట్లా చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా. దానికి హరీష్ రావుతో ములాఖత్ అయింది ఇక్కడికి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో అనేటువంటిది మరొకసారి హరీష్ రావుని టార్గెట్ చేశారు. అన్న కేటీఆర్ని నువ్వు మాట్లాడుతుంది తప్పు, ఎవరికి పడితే వాళ్ళకు, మంచోళ్ళకు, చెడ్డోళ్ళకు, పొడుగోళ్ళకు, పొట్టోళ్ళకు కేసీఆర్కి సంబంధించినటువంటి లేబుల్ వేసి గెలిపించమంటే కరెక్ట్ కాదు అనేటువంటి మళ్ళీ టార్గెట్ చేస్తారు. ఆమె మొదటి నుంచి చెప్తా ఉన్నారు మీ పార్టీలో కొంతమంది వల్లనే ఈరోజు పార్టీ నాశనమైందని. గతంలో జగదీశ్వర్ రెడ్డి పైన కానీ ఇంకా కొంతమంది పైన కానీ ఆమె కామెంట్ చేశారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు అట్లాంటి పని చేయొద్దు అనేటువంటిది కేటీఆర్కు సూచిస్తూనే మంచోళ్ళని గెలిపించాలి. ఏ పార్టీ విచారణకి అవసరమైతే నేను వెళ్తాను పిలిస్తే అంటున్నారు. పిలిచే అవకాశం ఉందా అసలు? ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆమె గతంలో ఆరోపణ చేశారు, నా భర్త అనిల్ తర్వాత నా వ్యక్తిగత సిబ్బంది నా ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేటువంటిది పోలీసులు సమాచారం ఇచ్చారు సంబంధించి సిట్ అధికారులను. అంటే మొదటిసారి సిట్ వేసినప్పుడు. సో వాళ్ళు కనుక పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను, హాజరవుతాను, వాంగ్మూలం ఇస్తాను, వాటికి సంబంధించిన వివరాలన్నీ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే సిట్లో రాజకీయంగా అప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు ఇచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. విచారణ కంప్లీట్ అయింది నిన్న. సో ఈ నేపథ్యంలో నన్ను పిలిస్తే కూడా పోతా, నేను ఖచ్చితంగా వాళ్ళు అడిగిన దానికి ప్రతిదానికి సమాధానం చెప్తా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరగడం నిజంగానే బాధాకరం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తప్పేముంది, తప్పు ఎవరైనా విచారణను ఎదుర్కోవాల్సిందే అనేటువంటిది కేసీఆర్ గురించి కూడా ఆమె, అంటే సొంత తండ్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి గురించి కూడా ఆమె ఓపెన్ కామెంట్ చేశారు. తప్పేముంది, సిట్టు విచారణకు హాజరవుతే అదేదో తప్పన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంది బీఆర్ఎస్. ఏం కాదు, సిట్టుకు విచారణ హాజరు కావడంలో తప్పేం లేదు, తప్పు చేయనప్పుడు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఆమె మొత్తానికి సిట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఓయూల పైన, జైవీర్ రెడ్డి కంపెనీ పైన, ఇంకా కొన్ని కంపెనీల పైన అమెరికాలో, ఇక్కడ దావోస్లో వారితో ఒప్పందాలు చేసుకుంటున్నారు. గ్లోబల్ సమ్మిట్లో ఒకటి 70,000 కోట్లకు పైగా, ఇంకొకటి 60,000 కోట్లకు పైగా. ఇవన్నీ బ్యాంకులను ఫ్రాడ్ చేయడానిక, తెలంగాణ ప్రజలను మోసం చేయడానిక, నిరుద్యోగులను మభ్యపెట్టడానిక అనేటువంటిది వాటి వివరాలు బయట పెట్టాలి. వాటి గురించి సెర్చ్ చేస్తే ఒక పేజీ మాత్రమే ఆవిష్కృతం అవుతుంది ఇంటర్నెట్లో. మిగతా ఇలాంటి డీటెయిల్స్ లేవు, అన్ని ఫేక్ ఎంఓయూలతో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది. రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాల్సిందే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ జైవీర్ రెడ్డిని కూడా ఆమె సమాధానాలు చెప్పాలనేటువంటి డిమాండ్ చేశారు. జానారెడ్డి కొడుకు. కేసీఆర్ నుంచి కూడా సపరేట్ అవుతున్నారా కవిత? అంటే నిన్న మొన్నటి వరకు కేటీఆర్ మీద, హరీష్ మీద, అందరి మీద విమర్శలు చేశారు కానీ కేసీఆర్ని మాత్రం వెనకేసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఈ సిట్ విచారణ విషయంలో కవిత మాట్లాడిన తీరు చూసినా, లేదంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ లేబుల్ ఉంటే చాలు ఓట్లేయండి అని చెప్పి కేటీఆర్ అంటే అలా ఎలా వేస్తారని చెప్పి మాట్లాడే విధానం చూసినా ఇక పూర్తిగా సపరేట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. కేసీఆర్ నుంచి కూడా సపరేట్ అవుతున్నట్లున్నారు. అంటే ఆమె ఒక స్పష్టమైనటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నారు. హరీష్ రావుని గుంటనక్కతో కంపేర్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంతో ములాఖత్ అయిపోయాడు హరీష్ రావు, అందులో భాగంగానే కేసు నీరుగారిపోతూ ఉంది, అందులో భాగంగానే వీళ్ళందరికీ మిగతా వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి, ఇదంతా ఒక హైడ్రామా కొనసాగుతుంది అనేటువంటిది ఆమె గతంలో చేసినటువంటి ఆరోపణల విషయానికి వస్తే అసలు నా ఫోన్ ట్యాప్ అయిందే హరీష్ రావు చేయించాడు, హరీష్ రావు ద్వారానే నన్ను లిక్కర్ స్కామ్లో ఇరికించే ప్రయత్నం చేశారు వారికి తప్పుడు సమాచారం ఇచ్చి. సో ఇప్పుడు నడుస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా హరీష్ రావే వారితో ములాఖత్ అయి చేపిస్తున్నాడు అనేటువంటిది ఆమె మెయిన్ సంబంధించినటువంటి ఒక ఆమె భావంగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే వీళ్ళంతా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వెళితే తప్పేముందనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ నిజంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్తో పాటు పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ను కూడా ఆమె సున్నితంగా టార్గెట్ చేస్తూ పోతున్నట్టుగానే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
తప్పేం లేదు ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నేనే యాక్చువల్గా కవిత మాట్లాడుతున్న సందర్భంలో ఒక క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది ఆర్టీవీ. దాంట్లో మరి కాళేశ్వరం కమిషన్ ఎప్పుడైతే నోటీస్ ఇచ్చిందో కేసీఆర్కి, ఆ టైంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన కవిత ఈరోజు ఎందుకు సైలెంట్గా ఉంది, ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్కి నోటీసులు ఇస్తే అనేటువంటిది ఆర్టీవీ క్వశ్చన్ చేసింది. క్వశ్చన్ చేసి దానికి కూడా ఆమె సమాధానం చేశారు. ఎస్, ఆ టైంలో నేను చెప్పాలనుకున్న అభిప్రాయం చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాలనుకున్న అభిప్రాయం చెప్తున్నాను. నేను కూడా పోయాను కదా, నా పైన ఈడీ సిబిఐ అభియోగం మోపితే నేను కూడా వెళ్ళాను, నేను కూడా విచారణ ఎదుర్కొన్నాను, అన్నీ ఎదుర్కొన్నాను కదా, ఇది కూడా తప్పేముంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే మళ్ళీ హరీష్ రావుని అక్కడ ట్యాగ్ చేశారు. ఆమె గుంట నక్క వలన ఇదంతా జరుగుతుంది అనేటువంటిది హరీష్ రావుని ఆమె టార్గెట్ చేసినట్టుగా కనిపించింది. ఈ విచారణకి అవసరమైతే నేను వెళ్తాను పిలిస్తే అని చెప్పడం ఉద్దేశాన్ని ఎలా చూడాలి అంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా సరే కవిత బీఆర్ఎస్ నుంచి బయటికి రాకముందు, ఆ కేసులు అయ్యి గొడవలు అవ్వడానికి ముందు వరకు కూడా యాక్టివ్గానే ఉన్నారు, అగ్రశ్రేణి నాయకురాలు. సో అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏదన్నా సమాచారం ఇవ్వగలుగుతారన్న ఉద్దేశమా విచారణకి పిలిస్తే, లేకపోతే తనకి జరిగిన నష్టానికి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి వెళ్తానన్నా? అంటే బాధితురాలుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది కవిత. భర్త అనిల్ ఫోన్ ట్యాప్ అయింది, ఆమె చాలా సందర్భాలు చెప్పారు, ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేశారు అనేటువంటిది. సో అది అలా పెద్ద బిగ్ అలిగేషన్, ఒక రకంగా ప్రతిపక్షాలకు ఒక రాజకీయ అస్త్రంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేశారు, అదంతా ఇష్యూ అంతా పక్కకెళ్ళిపోయింది మొత్తం. అసలు కవిత భర్త ఫోనే ట్యాప్ చేశారు, ఇంటి అల్లుడు ఫోనే ట్యాప్ చేశారు అనేటువంటిది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా హైలైట్ అయింది. ఎందుకంటే కవిత పదే పదే మాట్లాడడం, నా భర్త, నా సిబ్బంది, నా వ్యక్తుల ఫోన్లు మాట్లాడడం, నేను జైలుకి వెళ్ళేలా కుట్ర చేశారు అనేటువంటిది, అంతా అరెస్ట్ చేశారు అనేటువంటిది ఆమె ఆరోపించినప్పటికీ కూడా కేసీఆర్ ప్రభుత్వంలోనే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో బిడ్డే భర్త ఫోనే ట్యాప్ అయింది అనేటువంటిది ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం, అసలు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు, ప్రతిపక్ష నాయకులు ఫోన్ ట్యాప్ చేశారు అనేటువంటిది కూడా మొత్తం ఇష్యూ అంతా పక్కకి వెళ్ళిపోయి ఇది ఫ్యామిలీ వార్గా మారిపోయినటువంటి పరిస్థితి. ఒకరిపైన ఒకరు ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నటువంటి వారంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత, వీళ్ళంతా కూడా ఫ్యూచర్లో ఒకే ఫ్యామిలీకి సంబంధించి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వారంతా మొత్తం ఫ్యామిలీ వార్గా మారిపోయినటువంటి పరిస్థితి. సో కవిత అందులో భాగంగా నన్ను పిలిస్తే వెళ్తాను, బాధితురాలుగా వాటికి సంబంధించి సమాధానం చెప్తానన్నారు. ఫస్ట్ మొదటి సిట్ ఏర్పాటు చేసినప్పుడే కవితకు సిబ్బందికి నోటీసులు ఇచ్చారు, మీ ఫోన్ ట్యాప్ అయింది, మీరు విచారణకు రావాలని. అప్పుడు వాళ్ళు తిరస్కరించారు సున్నితంగా, ఎందుకంటే కవిత అప్పుడు బీఆర్ఎస్లోనే ఉంది, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే ఉంది, అప్పటికి ఇంకా ఆమె ఓపెన్ కాలేదు జరుగుతున్నటువంటి అంశాలపైన. సో ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి పిలిస్తే వెళ్తాను, సమాధానం చెప్తాను, వాటికి సంబంధించిన వివరాలు చెప్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కవిత ఫోన్ ట్యాపింగ్ అంశంలో భర్త ఫోన్ ట్యాప్ కావడం పైన, సొంత కుటుంబ సభ్యులపైన, సొంత బీఆర్ఎస్ పార్టీ పైన, గతంలో వాటిపైన చాలా గుర్రుగా, చాలా సీరియస్గా ఉన్నట్టుగా ఆమె మాటల్లో కనపడతా ఉంది. అందులో భాగంగానే పిలిస్తే వెళ్తాను ఫోన్ ట్యాపింగ్ విచారణకు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఆమె చాలా కాస్త స్ట్రైట్గా అటాక్ చేసే ప్రయత్నం చేశారు. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. తెలంగాణ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోంది. అన్ని ఫేక్ ఎంఓయూలు అక్కడ కుదుర్చుకున్నవన్నీ కూడా, దావోస్ పర్యటన, ఈ ఎంఓయూలు అంతా కూడా ప్రజల్ని మోసం చేయడం తప్ప ఏం లేదు, ప్రజల డబ్బు తగలేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఈ విచారణకు సంబంధించి సపోర్ట్ చేస్తున్నారు. కేసీఆర్ అయినా సరే, ఎవరైనా సరే విచారణకు వెళ్ళడంలో తప్పే ఉంది, కేటీఆర్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటున్నారు. అలాగే కేసీఆర్ కోసం అందరూ ఓట్లు వేయాలి, ఎవరిని నిలబెడితే, ఏ అభ్యర్థిని నిలబెట్టినా సరే ఓట్లు వేయాల్సిందే అందరూ అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద కూడా, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు చూసుకోకుండా ఎందుకు ఓటు వేయాలి, కేసీఆర్ లేబుల్ ఉన్నంత మాత్రాన వెయ్యాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. కవిత వ్యాఖ్యలు కొంత ఇంపార్టెన్స్ కనిపిస్తుంది ఇలాంటి సందర్భంలో. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఈ అంశానికి సంబంధించి కవిత ఏమన్నారు ఒకసారి విచారణకు సంబంధించి చూద్దాం. 25లో నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారిని, ఎక్సైజ్ వాళ్ళ మీద ఈ డ్రగ్ మాఫియా చేస్తున్నటువంటి దాడులు అరికట్టాలంటే ఎక్సైజ్ వాళ్ళకు వెపన్స్ ఇవ్వాలి, ఫారెస్ట్ వాళ్ళకు కూడా వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇట్లా హైదరాబాద్కి సంబంధించిన సేఫ్టీ అయితే చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా మహిళల మీద, బాలికల మీద ఒక 2025లోనే, ఈ ఒక్క సంవత్సరంలోనే ఓవరాల్గా నగరంలో మన హైదరాబాద్లో 69, 166 కిడ్నాప్ కేసులు నమోదైనాయి. వీటితో పాటు బోనస్ ఏంటంటే మనకు గన్ కల్చర్ ఒకటి మోపైంది. కింద ఏటీఎం దగ్గర ఒక వ్యాపారవేత్త 6 లక్షల రూపాయలు తీసుకొని పోతుంటే గన్నులతో కాల్చి మరి ఎత్తుకపోయారు. పోయిన సంవత్సరం కంప్లీట్గా పోలీసు వాళ్ళ మీదనే బందిపోటు ముఠాలు వచ్చి గన్నులతో కాల్చి, అయినా కూడా ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్గా మేల్కోకపోవడం అన్నది అన్యాయం. దీన్ని తక్షణమే వారు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇక వీటన్నిటికీ మించి
జరుగుతున్నది ఏంది ఈ రాష్ట్రంలో అంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పటి వరకు 3 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్కి పోయినారు, అట్లనే హైదరాబాద్లో ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టారు. సరే దీనిలో ఇన్ని వేల కోట్లు వచ్చినాయి పెట్టుబడులు, అన్ని వేల కోట్లు వచ్చినాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. పైగా మొన్న కొత్తగా మరేదో ప్రజల దగ్గర నేర్చుకోవాల్సిన పాఠాలను విస్మరించి మరి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కూడా ముఖ్యమంత్రి గారు పోవడం జరిగింది. నేను మొదటి ప్రశ్న ఏమడుగుతా ఉన్నా అంటే మీరు పోయినటువంటి హార్వర్డ్ కెనడీ ప్రోగ్రాము మిమ్మల్ని వాళ్ళు గౌరవార్థం ఇన్వైట్ చేసిరా, లేకపోతే మీరు ఫీజు కట్టి అందులో చేరినరా? మీరు ఫీజు కట్టి అందులో చేరితే మా సింగరేణి బిడ్డల ఫీజు కట్టినరా, ప్రభుత్వం నుండి ఫీజు కట్టినరా, లేకపోతే మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకున్నారా? ఒకవేళ మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకుంటే స్వయంగా మీరు మీ కుటుంబ సభ్యులు కట్టినరా, లేకపోతే ఎవరైనా వ్యాపారవేత్తలు మీకోసం కట్టినరా? ఈ అంశాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీంతోపాటు మీకు ఇప్పుడు చెప్పబోయే అంశం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు వెరిఫై చేసుకునే అంశం ఉంటుంది. దీని మీద మేము చాలా పెద్ద ఎత్తున మూమెంట్ చేయబోతూ ఉన్నాం. ఈ 3 సమ్మిట్లు మొన్న వచ్చిన గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒకసారి మీకు నేను చెప్తా. ఫస్ట్ గ్లోబల్ సమ్మిట్లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ అనే ఒక సంస్థ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామని చెప్పింది. అయితే ఈ సంస్థ యొక్క మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మొత్తం వాల్యూ, వాళ్ళకున్న ఆస్తులు పాస్తులు బిజినెస్ లావాదేవీలు అన్నీ కలిపి 30,000 కోట్లు. 30,000 కోట్ల సంస్థ అమెరికాలో ఉన్నది. అక్కడి సంస్థ ఇక్కడ 1,00,000 కోట్లు పెడతామని చెప్పింది. మరి ఎట్లా పెడతారు, ఏ రంగంలో పెడతారు, ఏం పెడతారు అనేటటువంటి డీటెయిల్స్ కానీ రోడ్ మ్యాప్ కానీ ఏం లేదు. మొదటిది అది. అట్లీస్ట్ ఈ సంస్థ ఫేక్ కాదు, ఈ సంస్థ మాత్రం రియలే. తర్వాత ఏజీఐడిసి సింగపూర్ అనేటటువంటి సంస్థ, ఈ సంస్థ ఏం చేసిరు, ఇంటర్నేషనల్ గేట్వే డేటా సెంటర్ పెట్టడానికి 67,500 కోట్లు 67,500 crores ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.